నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. మూడ్ ఆఫ్ ఆంధ్ర అనే పేరుతో వచ్చిన ఒక సర్వే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. వైసీపీ సోషల్ మీడియా బృందాలు దీని ఫలితాలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్కు 44.5% ప్రజా మద్దతు ఉండగా టీడీపీ నేతృత్వంలోని కూటమికి 40% మద్దతు ఉందని ఈ సర్వే పేర్కొంటుంది. ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాదని 44% మంది ప్రజలు భావిస్తున్నారని కూడా ఇది చెబుతోంది. మరి ఇదే సర్వే ప్రకారం ముఖ్యమంత్రిగా 44% మద్దతుతో జగన్ మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో చంద్రబాబు నాయుడు గారు, ఆ తర్వాతి స్థానంలో చంద్రబాబు నాయుడు 32%, పవన్ కళ్యాణ్ 6%, నారా లోకేష్ 5% ఉన్నారట. మరి ఈ సర్వేను వైసీపీ అనుకూల మీడియా వేదికల్లో ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిని పెద్ద ఎత్తున ముందుకు తీసుకువెళ్తున్నారు. ఐఎన్ఎస్ గ్రూప్ హైదరాబాద్ అనే బృందం ఈ సర్వేను నిర్వహించినట్లు చెబుతున్నారు. అసలు ఏంటి సర్వే, ఆ సర్వే చేసిన సంస్థకు ఉన్న విశ్వసనీయత ఏంటి అన్న విషయాలను ఒకసారి చూస్తే, ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్డీఏ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. ఈ కాలంలో కూటమి సర్కార్ అభివృద్ధి, సంక్షేమం రెండింటినీ పరుగులు తీయించేందుకు ప్రయత్నాలు చేసింది. అయితే విపక్ష వైసీపీ అధికార కూటమి తప్పిదాలని ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తూ ఒత్తిడి పెంచుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓటర్లు కూటమి వైసీపీల్లో ఎవరిని నమ్ముతున్నారు, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఎవరిని గెలిపిస్తారనే అంశంపై హైదరాబాద్కు చెందిన ఈ సర్వే చేసిన వాళ్ళు ఈ ఫలితాలు విడుదల చేశారు. మరి ఏ రకంగా సంచలనాలు రేపుతున్నాయి? జూన్ 18 నుండి 20 వరకు అట రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో వీళ్ళు ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు. మరి ఈ సర్వేలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయని కూడా చెబుతున్నారు. 3 దశల్లో దాదాపు 2 లక్షల మంది ఓటర్లపై ఈ సర్వే వీళ్ళు నిర్వహించినట్లు ఆ గ్రూప్ చెబుతుంది. మరి రాష్ట్రంలో కూటమి సర్కారుపై సంతృప్తిగా ఉన్నవారు ఎంతమంది, అసంతృప్తిగా ఉన్నవారు ఎంతమంది, మరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నవారు ఎంతమంది అంటే 40, 30, 45% అని ఈ సర్వే ఇంచుమించుగా వెల్లడిస్తున్నది. మరి రాష్ట్రంలో బెస్ట్ పార్టీగా కూటమికి 40%, వైసీపీకి 44.5% ఓటర్లు జై కొట్టారన్నది వీరి సారాంశం. మరి సీఎంగా జగన్ను 44% మంది సమర్థించగా చంద్రబాబు నాయుడు గారిని 32% మంది సమర్థించారట. మరి పవన్ కళ్యాణ్ గారిని 6% మంది, లోకేష్ గారిని 5% మంది సీఎంగా సమర్థించారన్నది వీరి సారాంశం. మరి 2029లో మళ్ళీ కూటమి సర్కారు వస్తుందా అని అడిగితే రాదని 44% మంది చెప్పారట. వస్తుందనేమో 39% మంది చెప్పారట. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణలని 47% మంది నమ్ముతుంటే 38% మట్టి నమ్మట్లేదట. మరి ఎన్నికల్లో ముక్కోనపు పోటీ జరిగితే వైసీపీకి 49% ఓట్లు వస్తాయని, టీడీపీకి 34%, జనసేనకు 7% ఓట్లు వస్తాయని తేల్చేస్తున్నారు. ఇక కూటమిలో పార్టీలు మళ్ళీ అలాగే కలిసి పోటీ చేసిన కూటమికి మాత్రం 40% పైనే ఓట్లు వస్తాయని వీళ్ళు చెప్తున్నారు. మరి వైసీపీకి 45.5% ఓట్లు వస్తున్నట్లు తేల్చుతున్నారు. మరి ఈ లెక్కన కూటమికి 62 సీట్లు, వైసీపీకి 83 సీట్లు రాబోతున్నాయని తేల్చేస్తున్నారు. మరి పొత్తు లేకపోతే మాత్రం వైసీపీకి 47%, టీడీపీకి 36%, జనసేనకు 6.5%, బీజేపీకి 2.5% ఓట్లు వస్తాయని తేలుతున్నారు. మరి దీన్ని సీట్లుగా మారిస్తే వైసీపీకి 110 నుంచి 112, టీడీపీకి 43 నుంచి 45 స్థానాలు, జనసేనకు 2 నుంచి 4 సీట్లు వస్తున్నాయట. మరో 20 నుంచి 21 సీట్లలో హోరాహోరీ పోటీ ఉంటుందన్నది వీరి సారాంశం. మరి 2024 ఎన్నికల్లో కేవలం 11 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైన వైసీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే పలు సర్వే అంచనాల్లో అధికారానికి చేరువుగా కనిపించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మరి అయితే ఈ ఫలితాలు ఈ గ్రూప్ నిర్వహించినట్లు పేర్కొన్న సర్వే అంచనాలు మాత్రమే అయినప్పటికీ 175 నియోజకవర్గాల్లో 190,550 మంది నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు సంస్థ చెప్పడం, వివిధ వర్గాల ప్రజలను సర్వేలో భాగం చేశామని వెల్లడించడం, ఈ మూడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చకు దారితీస్తుంది. మొత్తంగా చూస్తే కూటమి ప్రభుత్వం తన పాలనలో లోపాలను సరిదిద్దుకుని ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందనే సంకేతాలను ఈ సర్వే ఫలితాలు ఇస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి గణనీయమైన సీట్లు వచ్చే అవకాశం ఉందన్న అంచనా అధికార కూటమికి హెచ్చరికగా, సంకేతంగా మారింది. అయితే అసలు ప్రశ్న ఈ సర్వే విశ్వసనీయతకు సంబంధించింది. ఒక సమగ్రమైన రాజకీయ సర్వే సాధారణంగా తన విధానం, నమూనా, పరిణామం, సర్వే చేసిన ప్రాంతాలు, జనాభా వివరాల వంటి వివరాలను వెల్లడిస్తుంది. మొత్తం రాష్ట్రం ప్రజాభిప్రాయాన్ని అర్థం చేసుకోవడానికి కులం, వయస్సు, లింగం, విద్య, గ్రామీణం లేదా పట్టణ నేపథ్యం, ఆర్థిక వర్గాలు వంటి అంశాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కేవలం రాజకీయ గణాంకాలతో కూడిన
పీడిఎఫ్లను విడుదల చేసినంత మాత్రాన అది విశ్వసనీయమైన సర్వే అనిపించుకోదు. డేటా ఎలా సేకరించబడింది, విశ్లేషించబడింది అనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోతే ప్రజలు ఆ ఫలితాలను స్వతంత్రంగా అంచనా వేయడం కష్టమవుతుంది. ఈ సర్వే సమాధానాల కంటే ఎక్కువ ప్రశ్నలనే లేవనెత్తవచ్చు. ఈ గణాంకాలు ఆంధ్రప్రదేశ్లోని క్షేత్రస్థాయి వాస్తవికతను నిజంగా ప్రతిబింబిస్తున్నాయా లేదా అనేది విశ్వసనీయమైన స్వతంత్ర సర్వేలు, చివరకు ఎన్నికల ఫలితాల ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అంతర్గత నివేదికలకు క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని జగన్మోహన్ రెడ్డి స్వయంగా చూశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమాగా చెప్పారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పూర్తి భిన్నంగా వచ్చాయి. వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. జగన్ చుట్టూ ఉన్నవారు కేవలం అనుకూలమైన సర్వేలు, నివేదికలను మాత్రమే అందిస్తుంటే ఆయనకు రాజకీయ పరిస్థితిపై వక్రీకరించిన చిత్రం లభించే అవకాశం ఉంది. మరి పార్టీకి మద్దతు ఇవ్వని ఓటర్ల నుండి వచ్చే విమర్శలతో సహా క్షేత్రస్థాయిలో ప్రజలు వాస్తవంగా ఏమి చెబుతున్నారో తెలుసుకోవడమే ఏ ప్రతిపక్ష నాయకుడికైనా అసలైన సవాలు. ప్రస్తుతానికి రాబోయే స్థానిక ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ వాతావరణంపై మరింత స్పష్టమైన సూచనను అందించగలవు. మరి ఏపీలో ప్రస్తుతం పొలిటికల్ పరిస్థితి ఎలా ఉందన్న స్థానిక ఎన్నికల ఫలితాలే తేల్చాలి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ సర్వే ఫలితాలను ప్రజలు ఏ రకంగా విశ్వసిస్తారన్నది. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 99 న్యూస్.